యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చింది అందరి కొరక లేక కొందరి కొరకేనా? అందరి కొరకు కాదు, ఇశ్రాయేలీయులు అనే వారి కొరకు మాత్రమే యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చారు అని బైబిల్ సరిగా చదవటం రాని మతఛాందసవాదులు మాట్లాడుతున్నారు. క్రీస్తు భారతదేశానికి చెందినవాడు కాదు అని, భారతదేశంలోని ప్రజలు ఆయనను నమ్మవలసిన అవసరం లేదు అని, ఆయన వచ్చింది కేవలం ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమేనని, కాబట్టి భారతదేశంలో సువార్త ప్రకటనకు అసలు అవకాశం లేదు, సువార్త ప్రకటన చేయవలసిన అవసరమే లేదంటూ వాళ్ళు బైబిల్ మీద అభాండాలు వేస్తున్నారు. ఇవన్నీ నిజాలేనా? నిజంగా యేసుక్రీస్తు గారు వచ్చినది కొందరి కొరకేనా లేక అందరి కొరకునా అన్నది మనం చూడబోతున్నటువంటి పాఠం. నిన్న చాలా భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. యేసుక్రీస్తు గారు తానే స్వయంగా మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే పంపబడ్డాను అనే విషయాన్ని ఆయన తెలియజేశారు. మత్తయి సువార్త 15వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఎందుకు యేసుక్రీస్తు గారు ఈ మాట చెప్పారు? కేవలం ఇశ్రాయేలీయుల దగ్గరకు వారి కొరకే నేను పంపబడ్డాను అని ఆయనే స్పష్టంగా చెప్పేస్తున్నప్పుడు ఇహ దీనిలో వాదించడానికి కాదనడానికి మనకి ఇంకేమీ దొరకదు ఒక రకంగా ఆలోచిస్తే. అయితే బైబిల్ అంతటినీ సంపూర్ణంగా చదవక ఏదో ఒక వాక్యం మీద మాత్రమే నిలబడిపోయి అది మాత్రమే ఉన్నది బైబిల్లో, ఇహ మిగిలిన వాక్యాలు ఏమీ లేవు అని వాదించే వాళ్ళకైతే దానిలో యేసుక్రీస్తు గారు కేవలం ఇశ్రాయేలీయుల కొరకు వచ్చినట్టు మాత్రమే అర్థమవుతుంది. కానీ ఈ ఒక్క వచనమే లేదు కదండి బైబిల్లో, ఇంకా చాలా ఉన్నాయి, చాలా వచనాలు ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి, ఇంకా అనేక మాటలు యేసుక్రీస్తు గారు మాట్లాడారు. ఆయన మాట్లాడనమే కాకుండా ఎంతోమంది భక్తులు రచించినటువంటి మాటలు కూడా, వారు పలికినటువంటి మాటలు కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు ఈ ఒక్క వచనం మీదే నిలబడిపోయి మొండిగా వాదించకుండా అసలు ఆ మాట అనడం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి? తాను కేవలం ఇశ్రాయేలు కొరకే పంపబడ్డారా లేకపోతే ప్రపంచ ప్రజలందరి కొరకు పంపబడ్డారా? దీని గురించి బైబిల్ ఏం చెబుతున్నది అని మనం సానుకూలంగా ఆలోచించినట్లయితే తగిన సమాధానం మనకు లభిస్తుంది. అయితే కేవలం బైబిల్ను తప్పు పట్టాలి, క్రీస్తు భారతదేశానికి చెందినవాడు కాడు, భారతదేశంలోని ప్రజలకు క్రైస్తవ్యానికి లేదా క్రీస్తుకు అసలు ఎటువంటి సంబంధము లేదు అని మొండిగా వాదించాలి, మొండిగా చెప్పగలగాలి అని ఆలోచించే వాళ్ళకి ఆ వచనంలో చెప్పబడినది కేవలము ఇశ్రాయేలులకు మాత్రమే అనిపిస్తుంది. దేవుని పిల్లారా, అయితే బైబిల్ పరిపూర్ణతను మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు మాట వెనుకున్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని మనం గ్రహించాలి. వెరీ గుడ్. కేవలం యేసుక్రీస్తు గారు తాను ఇశ్రాయేలు కొరకు మాత్రమే వచ్చాను అని చెప్పడం మాత్రమే కాకుండా అపోస్తులకు కూడా చెబుతూ, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకండి, సమరయులు ఏ పట్టణంలోనికి ప్రవేశించకండి, గాని ఇశ్రాయేలు గోత్రంలో చెదిరిన నశించిన గొర్రెల యొద్దకే మీరు వెళ్ళండి అని యేసుక్రీస్తు గారు చెప్పడం కూడా 10వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి, గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అని ఆయన చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ 2 వచనాలను బట్టి ఆలోచిస్తే క్రీస్తు క్రైస్తవ్యము కేవలము ఇశ్రాయేలీయులకు పరిమితమైనది. ఆ జనాంగాన్ని దాటి పక్కనే ఉన్న లేకపోతే ఇశ్రాయేలులోనే బ్రతుకుతున్న మరొక జనాంగమునకు, మరొక ప్రజలకు, ప్రజానీకానికి ఎటువంటి సంబంధము లేనిది అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ 2 వచనాలను మాత్రమే ఆలోచిస్తే. అయితే అసలు యేసుక్రీస్తు గారు ఈ మాటలు అనటం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి అన్నది మనకు తెలియాలంటే మొత్తం బైబిల్ అంతటినీ కూడా పరిశీలించవలసిన అవసరం ఉన్నది అని మనం నిన్న చూసాం. దేవుని పిల్లారు, అసలు యేసుక్రీస్తు గారు ఎందుకు పంపబడ్డారు? ఆయన కేవలం ఇశ్రాయేలీయులను రక్షించడానికే పంపబడ్డారా లేక యావత్ ప్రపంచ మానవాళిని కాపాడడానికి ఆయన వచ్చాడా అని మనం కాస్త లోతుగా వెళ్ళి ఆలోచించినప్పుడు క్రీస్తు కేవలం కొందరి కొరకు మాత్రమే కాక అందరి కొరకు నిర్ణయింపబడినట్టుగా ఎన్నో వచనాలు నిన్న మనకు కనిపించాయి. క్రీస్తును పంపించాలి ఈ లోకమునకు
అనే తండ్రి అయిన దేవుని ఆలోచన 2000 సంవత్సరాల క్రితం నాటిది కాదు. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన క్రీస్తును గురించి నిర్ణయం తీసుకున్నారు అని మనం కొన్ని వచనాలు చూసాం నిన్న. జగత్తు పునాది వేయబడక మునుపే. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఆయన ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. జగత్తు పునాది గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తును పంపించాలి అనే నిర్ణయం జగత్తు పునాది వేయబడక మునుపు నాటిది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలను మనం పరిశీలించినప్పుడు క్రీస్తు ద్వారా మనలందరినీ కుమారులనుగా స్వీకరించుటకై దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే ఆయనను నియమించెను అనే మాట మనకు కనపడుతుంది. అలాగే అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో దేవుని సంకల్పాన్ని మనం చూసినప్పుడు అన్యజనుల విషయమైన దేవుని నిర్ణయాన్ని పౌలు గారు చాలా వివరంగా రచించారు. అదేమిటంటే, అన్యజనులు అనేవాళ్ళు కూడా దేవుని అనాది సంకల్పంలో యూదులతో పాటు సమానమైన వాళ్ళు అనేది ఆయన వ్రాస్తున్న ఆ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. వీటన్నిటిని బట్టి ఆలోచిస్తే మనకు తెలుస్తున్నది ఏమిటంటే, యేసుక్రీస్తు గారు నిన్న మొన్నటి వాడు కాదు అని, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే ప్రపంచ ప్రజలను కాపాడడానికి నియమింపబడిన వాడు అన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని ముందు తరాల వాళ్లకు దేవుడు స్పష్టంగా తెలియపరచలేదు. దాన్ని అలాగే మర్మముగానే రహస్యంగానే ఉంచి క్రీస్తు వచ్చి వెళ్ళిన తరువాత లేదా క్రీస్తు వచ్చిన నాటి నుండి తాను ప్రపంచ ప్రజలందరి కొరకు వచ్చాను అనే సంగతిని ఆయన క్రమక్రమంగా అందరకు తెలియచేస్తూ వచ్చారు. యేసుక్రీస్తు గారు మొట్టమొదట ఇశ్రాయేలీలను కాపాడడానికి వచ్చాడండి. దీని వెనుకున్నటువంటి కారణం ఏమిటంటే, దేవుడు మొట్టమొదట జనాంగముగా తన ప్రజలుగా ఏర్పరుచుకున్నది ఇశ్రాయేలీలను. వారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అయితే ధర్మశాస్త్రాన్ని కలిగిన ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రానుసారంగా బ్రతకక దేవునికి కోపాన్ని కలిగించి శిక్షను కొని తెచ్చుకున్నారు. ధర్మశాస్త్రానుసారంగా ఇశ్రాయేలీలు జీవించక దేవునికి ఎదురు తిరిగారు. దాంతో ఆగ్రహించినటువంటి దేవుడు వారిని అనేక సార్లు అనేక విధాలుగా దండించడము, శిక్షించడము, చివరికి వారు మరణంతో నరకానికి జారిపోవడం వంటి వాటిని మనం పాత నిబంధన కాలంలో చూస్తూ వెళతాం. చూడండి, దాని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని అంటున్నాడు. ఇశ్రాయేలీలను కాపాడడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ప్రసాదించాడు. మనకు తెలుసు, వారిని ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి, ప్రపంచంలో ఉత్తమమైన జనాంగముగా మానవాళి అంతటికీ చూపించడానికి దేవుడు ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రాన్ని ఇస్తే వాళ్ళు దాన్ని ఆచరించలేక ధర్మశాస్త్రం విధించిన శిక్షలకు దొరికిపోయారండి. ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తే మంచి జీవితము, అది ఆత్మానుసారముగా ఉంటుంది. ధర్మశాస్త్రమును ఆచరించకపోతే అది వారి పాలిట మృత్యువై కబళిస్తుంది అని రచయిత వివరిస్తున్నాడు. దేవుడు తెలియజేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఇశ్రాయేలీయుడైన ప్రతి ఒక్కడు కూడా ఒక్క ఆజ్ఞ కూడా మీరకుండా ధర్మశాస్త్రంలో చెప్పబడిన విధులన్నిటినీ కూడా ఆచరించాలి. కానీ వాళ్ళు ఆచరించలేకపోయారు. కాబట్టి వారి పాపములను పరిహరించవలసిన అవసరము ఏర్పడినది. వారి గురించి ఆలోచించవలసిన సమయం వచ్చింది దేవుడికి. వారు తప్పు చేస్తే క్షమాపణనివ్వడానికి దేవుడు పాప పరిహారార్థ బలులను కూడా ప్రవేశపెట్టాడు. అయితే ఇశ్రాయేలీలు తప్పు చేయటము, బలి అర్పించటము ఇలా అనేక సార్లు జరిగించి దేవునికి కోపాన్ని రప్పించి చివరికి నరకానికి జారిపోవటం మొదలుపెట్టారు.
అయితే ఏ ధర్మశాస్త్రం అయితే వారిని బంధిస్తుందో, పాపంలో వారిని చుట్టేస్తున్నదో, అనగా తప్పు కానీ లేకపోతే లోపం కానీ ధర్మశాస్త్రంలో లేదు కానీ దానిని ఆచరించక ఇశ్రాయేలీలందరూ కూడా పాపంలో చిక్కుపడ్డారు. చూడండి 6వ వచనంలో అదే చెబుతున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి అంటున్నాడు. ధర్మశాస్త్రం ఏం చేసింది? ఇశ్రాయేలును బంధించింది. ఎలా బంధించింది? వాళ్ళు దాన్ని ఆచరించలేకపోతున్నారు కాబట్టి బంధింపబడ్డారు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో లోపం లేదు. జాగ్రత్తగా గమనించండి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు గారు మనకెన్నో ఆజ్ఞలు ఇచ్చారు. వాటిని ఆచరించకపోతే కదా మనకు సమస్య. ఆచరిస్తే సమస్య ఉన్నది. ఆలోచించండి. అలాగే ఇశ్రాయేలులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, కానీ వాళ్ళు దాన్ని పాటించలేక దాని వలన ఇబ్బంది కొని తెచ్చుకున్నారు. వాళ్ళు నిర్బంధింపబడ్డారు, అనగా అరెస్ట్ చేసింది వారిని ధర్మశాస్త్రం. దేనిలో అరెస్ట్ చేసింది? పాపములో అరెస్ట్ చేసి పట్టి ఉంచింది వాళ్ళు ధర్మశాస్త్రం. కారణం, ఇవ్వబడిన ఆజ్ఞలు బహు కఠినమైనవి. ఖచ్చితంగా అన్నిటినీ కూడా తూచా తప్పకుండా పాటించి తీరాలి అనే ఆజ్ఞను దేవుడిచ్చాడు. కాబట్టి కనీసం ఒకదానిలోనైనా మీరటం వల్ల ఇశ్రాయేలీలందరూ పాపులుగానే కనపడిపోతున్నారు. కాబట్టి వాళ్ళనందరినీ కూడా పరిరక్షించవలసిన అవసరం ఏర్పడింది దేవునికి. కాబట్టి యేసుక్రీస్తు గారిని పంపించి ధర్మశాస్త్రమును ఆయన కొట్టివేశారు. క్రీస్తు శిలువ మీద మరణించి ధర్మశాస్త్రమును ముగించారు. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు గారు వచ్చి తన శిలువ మరణము ద్వారా కొట్టివేశారు అంటున్నాడు. కొట్టివేశారు. కొట్టివేసి ఏం చేశారు? నూతన నిబంధనను ఇశ్రాయేలుకు పరిచయం చేశాడు ఆయన. ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి కొత్త ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అనగా ధర్మశాస్త్రం వలన పాపంలో బంధింపబడిన ఇశ్రాయేలీలందరినీ కూడా ఆయన కాపాడాడు అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆయన కాపాడాడు. అసలు తీసేశాడు. ధర్మశాస్త్రం లేదు ఇక. ధర్మశాస్త్రాన్ని ఆయన తీసివేశాడు పూర్తిగా. వెరీ గుడ్. ఇప్పుడు కేవలం ఇశ్రాయేలీల లేక యూదుల పాపాలను పరిహరిస్తే సరిపోతుందా? వారికి విడుదలనిస్తే సరిపోతుందా? ఆలోచించండి. యూదులకు మాత్రమే విడుదలనిస్తే సరిపోతుందా? వారు మాత్రమే పాపుల ప్రపంచంలో, మరెవరు పాపులు కారా? ఇది మనం ఆలోచించాలి. వారే పాపుల, ఇంకెవరు పాపులు కారా? ప్రపంచంలో యేసుక్రీస్తు గారు వచ్చే నాటికి ఇశ్రాయేలీలలో మిగిలిన యూదులతో పాటు మరికొంత జనాభా కూడా ఉన్నది. వారి గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడో, వాళ్ళని ఏమన్నాడో కూడా చూద్దాం. దేవుడు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము చాలా జాగ్రత్తగా గమనించండి. 2 వర్గాలైన ప్రజలు ప్రపంచంలో మనకు కనిపిస్తున్నారు. 2 వర్గాలకు చెందిన ప్రజలు. వారు ఎవరంటే 14వ వచనం, ధర్మశాస్త్రము లేని అన్యజనులు అన్నాడు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు అంటే ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళు ఉన్నారు, ధర్మశాస్త్రం లేని వాళ్ళు ఉన్నారు. ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళను ఏమని పిలుస్తాం మనం? బైబిల్ గ్రంథం ఏమని నిర్వచించిన వారి గురించి? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఎవరికైతే ఇవ్వబడలేదో, ఎవరైతే కలిగి లేరో వాళ్ళందరూ అన్యజనులు అన్నాడు. అనగా ఇతరులు. చూడండి 12వ వచనం, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు అన్నాడు. అంటే ధర్మశాస్త్రం లేని అన్యజనులు కూడా నశించిపోతారా? ఎస్, నశించిపోతారు. దేని వలన నశించిపోతారు? పాపములు చేయటం వలన నశించిపోతారు. ఏమండి? ధర్మశాస్త్రము లేని వాళ్ళు కూడా నశించిపోతున్నారు. అనగా అన్యజనులు. నశించుట అనగా మరణించి నరకాగ్నికి చేరిపోవుట. జ్ఞాపకం ఉంచుకోండి. వాళ్ళు నశిస్తున్నారు. మరి ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు చూడండి ఏం చెప్తున్నాడు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రాన్ని కలిగిన వాళ్ళు
దాని ప్రకారం బ్రతకగా పాపం చేసి వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతున్నారు. ధర్మశాస్త్రము లేక కూడా పాపం చేసేస్తున్న వాళ్ళందరూ ఉన్నారు, వాళ్లే అన్యజనులు. వాళ్ళు కూడా మరణించి నాశనమునకు అనగా అగ్నిగుండమునకు జారిపోతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు గారు వచ్చి కేవలము ఇశ్రాయేలును మాత్రమే కాపాడాడు అనుకోండి, మిగిలిన ప్రపంచ ప్రజలు క్రీస్తును గాని క్రీస్తును పంపిన తండ్రిని గాని ఎలా చూస్తారు? అంటే వాళ్లేనా పాపులు, మేము పాపులం కాదా? వాళ్లేనా రక్షణ పొందడానికి అర్హులు, మేము అర్హులము కాదా? నువ్వు వాళ్ళకేనా దేవుడివి, మాకు దేవుడవు కావా అని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎవరిని? దేవుణ్ణి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎవరు ప్రశ్నిస్తారు? అన్యులు ప్రశ్నిస్తారు. అన్యులంటే ఎవరండి? ఎవరో కాదు, మనమే. మనము కూడా అన్యజనులమే. మన తాత ముత్తాతలకు ధర్మశాస్త్రం లేదు, ఇశ్రాయేలీయులకు మాత్రమే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. మరి దేవుడైన వాడు అందరి విషయంలోనూ సమానమైన దృష్టిని కలిగి ఉండాలి కదా. ఎందుకంటే దేవుడు తండ్రి అని మనం చూస్తున్నాం కదా. తండ్రి అయిన వాడు పక్షపాతాన్ని ఎలా కలిగి ఉంటాడు? పక్షపాతం ఉన్నవాడు అసలు దేవుడు ఎలా అవుతాడండి? ఒకరిని కాపాడి మరొకరిని శిక్షించేవాడు, ఒకరిని అకారణముగా నాశనమునకు పంపించి కొంతమంది మీద మాత్రమే ప్రేమ కనబరిచేవాడు అసలు దేవుడు ఎలా అవుతాడు? పక్షపాత అవుతాడు, దేవుడు కాడు అటువంటి వాడు. మరి వీళ్ళు చెబుతున్నట్టుగా, ఈ మత ఛాందసవాదులు చెబుతున్నట్టుగా యేసుక్రీస్తు గారు కనుక కేవలము ఇశ్రాయేలీయులను కాపాడడానికి మాత్రమే వస్తే, వాళ్ళు చెబుతున్నట్టుగా అసలు మనం యేసుక్రీస్తు గారిని అనుసరించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయనలో పక్షపాతం ఉందని మనం నిర్ధారించుకోవాలి. దేవునిలో పక్షపాతం ఉందని మనం నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని సాక్షాత్తు దేవుడే కల్పిస్తాడు. మరి దేవుడు కల్పించాడా? దేవుడు పక్షపాత? దేవుడు కొందరినే ప్రేమించి మరికొందరిని తృణీకరించేవాడా? దేవుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్న వాళ్ళను మాత్రమే ప్రేమించి భారతదేశంలో ఉన్న వాళ్ళను విస్మరించేవాడా? తోసివేసేసేవాడా? అలాంటి వాడు దేవుడు అనిపించుకోగలడా? అటువంటి ఆలోచన ఉన్న ఆయన్ని మనం దేవుడు అని పిలవగలమా? ఆలోచించండి. కాదు, దేవుడు పక్షపాతి కాడు. జ్ఞాపకం ఉంచుకోండి. 11వ వచనం చూడండి. దేవునికి పక్షపాతము లేదు అన్నాడు. దేవుని దృష్టిలో ఎవ్వరైనా ఒక్కటే. మంచి చేసిన వాడిని దేవుడు ప్రేమిస్తాడు, చెడ్డ చేసిన వాడిని దేవుడు శిక్షిస్తాడు. దేవునికి పక్షపాతము లేదు. దేవుడు అందరినీ సమానముగా కాపాడుతాడు. కారణం, దేవుడు అనే పదంతో వదిలేయటం కాదండి. మనం దేవుణ్ణి, నేను మీ అందరికీ దేవుణ్ణి అని చెప్పి దేవుడు వదిలేయలేదు. తర్వాత ఇంకా మాట్లాడాడు. అదేమిటంటే, నేను మీ తండ్రిని అన్నాడు. తండ్రి అయిన వాడికి పక్షపాతం ఉంటుందా? ఉండదు. తండ్రికి బిడ్డలందరూ సమానమే. దాని గురించే మాట్లాడుతూ ఏమంటాడంటే, దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకుండా నశించిపోతున్నారు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుచున్నారు. అనగా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు శిక్షను విధిస్తూ వెళుతున్నాడు. మరి శిక్ష అందరికీ సమానమైనప్పుడు రక్షణ కూడా అందరికీ సమానము కావాలి కదా దేవుని దృష్టిలో. అంతే కదా. ఆలోచించండి. పాపము చేసిన ప్రతి ఒక్కడికి శిక్ష అనేది వర్తించబడుతున్నప్పుడు, దేవుడు రక్షించాలని సంకల్పించినప్పుడు అది ప్రతి ఒక్కరికి వర్తింప చేయాలి. కేవలం ఇశ్రాయేలు కొరకు మాత్రమే అది పరిమితం చేస్తే ఆయన దేవుడు ఎలా అవుతాడు? అటువంటిప్పుడు భారతదేశంలో ఉన్న మనము కూడా క్రీస్తుని, తద్వారా తండ్రి అయిన దేవుణ్ణి విశ్వసించవలసిన అవసరమే ఉన్నది. కాదండి, దేవుడు పక్షపాతి కాడు. శిక్ష విషయంలోనూ రక్షణ విషయంలోనూ ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయమును తీర్చువాడు, ఆయన యథార్థవంతుడు. ఆయన రక్షణను అందరికీ వర్తింపజేశాడు. ఎలా అంటే, ధర్మశాస్త్రం కలిగినటువంటి యూదులు ఎలా పాపంలో ఉన్నారో, ధర్మశాస్త్రం లేని అన్యజనులు కూడా పాపంలోనే ఉన్నారు. అదే విషయం చెబుతున్నాడు 3వ అధ్యాయం చూడండి. 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒకడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడంటూ ఎవడూ లేడసలు. అందరూ త్రోవ తప్పి ఏకముగా
పనికి మాలిన వారైరి. అందరూ అన్నాడు చూడండి, కేవలం యూదులు అన్నది ఇక్కడ. అందరూ 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 ఒకే పాపపు బాట పట్టేశారు. 23 వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ పాపము చేసి, ధర్మశాస్త్రాన్ని కలిగిన ఇశ్రాయేలీలు దానిని ఆచరించక పాపము చేసి దేవునికి కోపాన్ని పుట్టించారు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు విచ్చలవిడి పాప జీవితాల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయి దేవునికి కోపాన్ని పుట్టించారు. తత్ఫలితంగా యావత్ ప్రపంచ మానవాళి దేవుని ఉగ్రతకు లోనై అగ్నిగుండానికి జారిపోతున్నది. ఇటువంటి పరిస్థితుల్లోనే దేవుడు ప్రపంచ అందరినీ కాపాడాలి, అందరినీ రక్షించాలని సంకల్పించాడు. అందరినీ కాపాడాలనుకున్నాడు. కారణం ఆయన తండ్రి కదండి, ఒకరిని రక్షించి ఎలా వదిలేస్తాడు? అందుకే క్రీస్తును జగత్తు పునాది వేయబడక మునుపే నిర్ణయించి ఈ లోకానికి పంపించాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన యూదులలో జన్మించాడు. బాగా ఆలోచించండి, ఆయన యూదుల్లో జన్మించాడు. యూదులలో జన్మించి దేవుని సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు కడుపును పుట్టాలి కదండి. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మేరకు ఆయన వంశములు, అబ్రహాము గర్భవాసం నుండి వచ్చిన వంశముల ద్వారా ఈ లోకమునకు ఆశీర్వాదం కలుగుతుందని దేవుడు ముందుగా ప్రకటించాడు. కాబట్టి అబ్రహాము గర్భవాసం నుండి వచ్చినటువంటి దావీదు గర్భవాసం నుండి వచ్చినటువంటి మిగిలిన యూద జనాంగము, దానిలోంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు గారి తల్లి మరియా. యేసుక్రీస్తు గారి తల్లి మరియా యూదురాలు. ఆమె గర్భాన యేసుక్రీస్తు గారు జన్మించారు. ఆమె గర్భాన జన్మించి దేవుని మనసును నాటి ప్రజలకు వివరించడం మొదలుపెట్టాడు. ఆయన యూదులకు మొట్టమొదట తెలియచేయడం ప్రారంభించాడు. తాను అన్యజనుల కొరకు కూడా వచ్చానని ఆయన బ్రతికుండగానే చెప్పాడు. ఒక మంచి మాట నిన్న మనం చూసాం, ఇవాళ కూడా దాన్ని చూడటం చాలా చాలా అవసరము. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 17వ వచనం. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగూ జరిగెను, ఏదో జరిగినది అనే సంగతిని యేసుక్రీస్తు గారు చెబుతూ ఏమంటున్నారంటే, అదేమనగా ఏమేం జరిగాయి అంటే, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును అంటున్నారు. మాట్లాడుతున్నది యేసుక్రీస్తు గారి గురించి. ఏం చేస్తాడు ఈయనని చెబుతున్నాడు? లిఖించాడు ఎప్పుడో యెషయా దేవుని ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఏమని లిఖించాడు? ఈయన అన్యజనులకు కూడా న్యాయ విధిని ప్రచురము చేయును. అన్యజనులకు కూడా న్యాయ విధిని తెలియచేస్తాడు, దేవుని మనసును వ్యక్తపరుస్తాడు అన్నాడు. వెరీ గుడ్. అంటే క్రీస్తు బ్రతికుండగానే నేను అన్యజనులకు వాక్యాన్ని చెప్పడానికి కూడా వచ్చాను అనే సంగతిని ఆయన స్పష్టం చేశాడు. అనగా కేవలం యూదులకు మాత్రమే కాదు, మిగిలిన వారి నిమిత్తము కూడా నేను పంపబడ్డాను అని ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే ఇదిగో యెషయా గ్రంథంలో వ్రాయబడినది, అది ఈ రోజున నెరవేరినది అనే మాటను ఆయన పలికాడండి. వ్రాయబడిన దాన్ని చదివి వివరించి చెప్పాడు, ఇది నెరవేరినది అనే సంగతిని ఆయన నాటి సమాజానికి తెలియచేశాడు. అలాగే కేవలం యేసుక్రీస్తు గారి ద్వారా మాత్రమే కాకుండా దూతల ద్వారా కూడా ఈ మాటలను దేవుడు పలికించడాన్ని నిన్న మనం చూసాము. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అదేమిటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు అని ఎవరితో చెబుతున్నాడు? అక్కడ గొర్రెల కాపరులతో చెబుతున్నాడు. ఏమండి, యూదులైనటువంటి గొర్రెల కాపరులు, పశువుల కాపరులు అని మనం అనుకుందాం కాసేపు. కేవలం మీకు అని అనడం మాత్రమే కాకుండా వారికి తెలియపరచబడుతున్నటువంటి ఈ సువార్తమానము, వారి కొరకు పుట్టినటువంటి యేసుక్రీస్తు కేవలం వారికి మాత్రమే పరిమితం కాకుండా, అనగా యూదులకు మాత్రమే పరిమితం కాకుండా
యావత్ ప్రపంచ ప్రజలందరికీ కూడా ఆయన రక్షకుడిగా ఉండబోతున్నాడు అనే సంగతిని దూతలు తెలియచేశాయి. అనగా క్రీస్తు జన్మ కొందరికి కొరకు మాత్రమే కాదు. ఇది మొట్టమొదటి మనం గ్రహించవలసింది. క్రీస్తు మాటలలో కూడా నేను కేవలము ఇశ్రాయేలులకు ప్రకటించడానికి మాత్రమే వచ్చాను అని యెషయా గ్రంథంలో చెప్పబడలేదు. అన్యజనులకు ప్రకటించడానికి కూడా అని చెప్పబడినది. అలాగే సుమయోను అనే ఒక భక్తుడి గురించి నిన్న చూశాం మనం. చూడండి అక్కడ ఏమంటున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 25 యెరూషలేమునందు సుమయోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతడి మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అతడు ఆత్మవశుడై దేవాలయములోనికి వచ్చెను. సరిగ్గా అదే సమయంలో ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకురావడం జరిగింది. ఇటు సుమయోను ఇటు యేసుక్రీస్తు గారిని తీసుకున్న తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ కూడా ఒకేసారి దేవాలయంలోనికి వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసును పోనిచుచున్నావు. కారణం ఏమిటంటే అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కళ్ళారా చూశాను. చాలు ఇహ ఈ జీవితానికి అన్నట్టు సుమయోను మాట్లాడాడు. చూడండి, యేసుక్రీస్తు గారు పసివాడిగా ఉన్నప్పుడే, శిశువుగా ఉన్నప్పుడే క్రీస్తు రాకలోని ఉద్దేశాన్ని 2 విధాలుగా చెప్పాడు. 2 కారణాలు చూపించాడు సుమయోను పరిశుద్ధాత్మ ప్రేరణతో. అదేమిటంటే అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా అని ఒకటి, నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగా రెండవది. బాగా గమనించండి, క్రీస్తు రాక వలన ఇశ్రాయేలీలకు మహిమ కలగాలి, అనగా వాళ్ళు ఘనపరచబడాలి. మొట్టమొదటిది ఆలోచించండి, క్రీస్తు రాక వలన ఇశ్రాయేలీలు మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. ఇది ఒకటి. రెండవది, క్రీస్తు రాక వలన అన్యజనులందరూ రక్షణ పొందాలి. ఇది రెండవది. ఇప్పుడు ఈ 1, 2 అని దీన్ని ఎందుకు విభజించవలసి వస్తుంది? ఆలోచించండి. 1, 2 అని ఎందుకు విభజించవలసి వస్తుంది? క్రీస్తు జననంలోని 2 ఉద్దేశాలను ఎందుకు చూడాల్సి వస్తుంది అంటే, మనం దేవుని పిల్లలారా, దేవుడు ఇశ్రాయేలీలను తన జనాంగంగా స్వీకరించాడు అనే సంగతి మనకు తెలుసు. వారి వెనక దేవుడు నిలబడ్డాడు. ఇశ్రాయేలీలు వెనక దేవుడు ఉండటం ఇశ్రాయేలు ప్రజలందరికీ గర్వకారణము. అంతే కదండి, ఇశ్రాయేలు ప్రజలకు గర్వకారణం. అయితే వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేదు. దాన్ని తీసి పక్కన పెట్టండి మీరు కాసేపు. దాన్ని వాళ్ళు కాపాడుకోలేకపోయారు. అర్థమవుతుందండి లేదా? దేవుడు ఇశ్రాయేలీలకు ఆజ్ఞలు ఇచ్చాడు, వాటిని పాటిస్తే ఆశీర్వాదాలను ఇస్తా అన్నాడు. వాళ్ళు దాన్ని పాటించి ఉండి ఆశీర్వాదాలు కనుక తీసుకుని ఉంటే ప్రపంచమంతా నివ్వెరపోయి ఇశ్రాయేలీలు అసలు వాళ్ళు ఒక సాక్షాత్తు పరలోకం నుండి దిగి వచ్చిన జనాలు అని భావించేవారు. ప్రపంచ ప్రజలందరిలో వారికి పేరు ప్రతిష్టలు గౌరవము ఉండేది. దానిని ఇస్తానన్నాడు దేవుడు. అయితే వాళ్ళు దాన్ని ఆచరించలేక పోగొట్టుకున్నారు. ఆలోచించండి, దేవుడు ఇశ్రాయేలీల వెనక ఉండటము వారికి గర్వకారణము, వారి మహిమకు కారణం. వెరీ గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తు గారు జన్మించడము దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమ అంటున్నాడు. చూడండి 32వ వచనంలో, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. యేసుక్రీస్తు గారు ఇశ్రాయేలీలలోని యూద గోత్రంలో పుట్టడం అనేది యూదులకు మహిమను అనగా గర్వకారణమును తీసుకొచ్చేది. వారికి ప్రత్యేకతను తీసుకొచ్చేది ప్రపంచ ప్రజలలో. ఆలోచించండి, ఆ ప్రత్యేకతను దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. కారణం ఏంటంటే అబ్రహాముకిచ్చిన వాగ్దానాన్ని బట్టి అతని కుమారుడు అందరూ కూడా
ప్రపంచ ప్రజలలో కొనియాడబడతారు, గుర్తించబడతారు, ప్రత్యేకించబడిన వారిగా ఉంటారు. వాళ్ళు ఇశ్రాయేలుకు మహిమకరముగా ఉంటారు, అనగా గౌరవ ప్రతిష్టలను తీసుకొచ్చేవారిగా ఉంటారు. ఇశ్రాయేలీలు ప్రపంచ ప్రజలలో గొప్పవారిగా కీర్తించబడతారు అని దేవుడు ముందుగానే చెప్పాడు వాళ్లకు. అర్థమైంది కదా? తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీల వెనక ఉండటం వారికి గర్వకారణమైతే, రక్షకుడు యూదులలో నుంచి పుట్టడం ఇశ్రాయేలీలకు మహిమ తీసుకువచ్చేది, అనగా ప్రత్యేకతను కలిగించేది. అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి యేసుక్రీస్తు గారు ఇశ్రాయేలు వంశములోని యోధ గోత్రములో జన్మించాడు. ఎందుకనగా యూదులు తమ అస్తిత్వాన్ని కాపాడుకున్న వాళ్ళు ఇశ్రాయేలీలలో. యూదులు ఇశ్రాయేలు గోత్రములన్నిటిలోనూ కూడా ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు, తమ్మును తాము ప్రత్యేకపరుచుకున్న వాళ్ళు. అందరూ కాకపోయినా కొందరైనా ధర్మశాస్త్రమునకు విలువిచ్చి దాన్ని ఆచరించడానికి ప్రయత్నించిన వాళ్ళు. అందుకే దేవుడు తాను ఈ లోకానికి ప్రసాదిస్తున్నటువంటి రక్షణ యూదులలో నుండి బయలు వెళ్ళాలి అని ఆకాంక్షించాడు. వెనుక తరాల వారి భక్తిని బట్టి ఆలోచించండి. దావీదు భక్తిని బట్టి, అబ్రహాము భక్తిని బట్టి రక్షణ యూదులలో నుండి కలగాలి అని దేవుడు నిర్ణయించాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి, ప్రతి విషయమందును అధికమే అన్నాడు. చూడండి, ప్రతి విషయమందును అధికమే. ఏమిటది? మొదటిది, ఫస్ట్ పాయింట్, మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. దేవోక్తులు అనగా దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు మొదట యూదుల పరము చేయబడ్డాయి. కొందరు అవిశ్వాసులైతే ఏమిటి? వాళ్ళలో కొందరు సరిగ్గా లేకపోతే ఏమిటి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? అట్లనరాదు అంటున్నాడు. అబ్రహామును బట్టి, అతని మనవడైన ఇశ్రాయేలును బట్టి ఆ జనాంగాల్ని దేవుడు దీవించాడు. వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, వారిని ప్రత్యేకపరిచాడు ప్రపంచ ప్రజలలో. అలాగే యేసుక్రీస్తు గారిని కూడా, అనగా ప్రపంచాన్ని రక్షించే ఒక నాథుడిని యూదుల ద్వారానే పుట్టించాలని దేవుడు సంకల్పించాడు, పుట్టించాడు. అది వారికి కలిగినటువంటి దేవుడు ప్రసాదించిన ప్రత్యేకత. అదే ఇశ్రాయేలుకు మహిమగా అనే పదాన్ని సుమయోను చెప్పడం అండి. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయం, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. కాబట్టి యేసుక్రీస్తు గారు మొట్టమొదట యూదులలో పుట్టడానికి ఒక కారణం ఉంది. యూదులకు ఆ ప్రత్యేకమైన స్థితి దక్కాలి. అలాగే రక్షణ యూదులలో నుండియే కలగాలి. ఇది కారణం యేసుక్రీస్తు గారు యూదులలో పుట్టడానికి, యూదుల్లో జన్మించడానికి. కాబట్టి మనం కేవలం యేసుక్రీస్తు గారిని ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిమితం చేసేసేటట్టయితే, ఏమండి, మనంత అజ్ఞానుడు మరొకరు ఉండరు. ఎందుకంటే మనం కూడా దేవుని ఇంటి బిడ్డలమేనండి. అన్యజనులం అయినప్పటికీ కూడా మనం కూడా దేవుని ఇంటి బిడ్డలమే, దేవుని గర్భాన జన్మించిన వాళ్ళమే మనం కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఈ హేతువుచే పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అన్నాడు. చూడండి, పరలోకమందును భూమి మీదను ఉన్న కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. భూమి మీద ఎన్నో కుటుంబాలున్నాయి. భారతదేశంలోనూ కుటుంబాలున్నాయి, ఇశ్రాయేలు దేశంలోనూ కుటుంబాలున్నాయి, యూదులలో కుటుంబాలున్నారు, అన్యజనులలో కూడా కుటుంబాలు ఉన్నారు. అన్యజనుల కుటుంబములకు, యూదుల కుటుంబములకు కూడా తండ్రి ఎవరు? దేవుడే, ఒక్కడే. ఆయనే తండ్రి అయిన దేవుడైన యెహోవా. మరి తండ్రి అయిన వాడు కేవలం ఇశ్రాయేలీయులను కాపాడి మిగిలిన వాళ్ళందరినీ విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టడం కాదు దేవుని ఉద్దేశం.
అందరినీ కాపాడుకోవడమే దేవుని ఉద్దేశము. నిన్న చూసాం మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం పైనే ఉంది చూడండి, 6వ వచనం. ఈ మర్మం మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. అన్యజనులు అనగా ధర్మశాస్త్రం లేని వాళ్ళు అనగా భారతదేశంలో ఉన్న మనతో సహా అన్యజనులు అందరూ కూడా దేవుని వాక్యాన్ని కలిగిన, ధర్మశాస్త్రాన్ని కలిగిన, సాక్షాత్తు క్రీస్తు జన్మించిన యూదులతో పాటు, ఆ గోత్రంతో పాటు ఏమంటున్నాడు? సమాన వారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములట. మనము కూడా ఒక శరీరమందలి సాటి అవయవములు అనగా ఒక తండ్రిని కలిగిన కుటుంబంలోని భాగస్వాములమే, బిడ్డలమే మనము కూడా అంటున్నాడు. వాగ్దానములో పాలివారము మనము అంటున్నాడు. వాగ్దానములో పాలివారము. ఏమిటా వాగ్దానము? పరలోకమిస్తానని దేవుడు తానే చేసిన వాగ్దానము. నిత్య జీవం ఇస్తానని తానే వాగ్దానం చేసి దేవుడు ఆ వాగ్దానంలో అన్యులైన మనలను కూడా భాగస్వాములను చేశాడు. కాబట్టి క్రీస్తు ఈ లోకమునకు వచ్చింది అందరి కొరకు, కొందరి కొరకు మాత్రమే కాదు, అందరి కొరకు. అలాగే క్రీస్తు వెళ్ళిన తరువాత అన్యజనులను ఎలా చేర్చుకున్నాడో మనం చూసాం. దేవుని రాజ్యంలోకి ఎలా ఆహ్వానించాడో. అన్యజనులను దాన్ని విడిచిపెట్టలేదు దేవుడు. దాని కొరకు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని, ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు. ఆ వ్యక్తిని అన్యజనుల దగ్గరికి పంపించాడు. అతడెవరో కాదు, పేతురు అన్యజనుల దగ్గరికి వెళ్ళటం, వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించటం మనకందరికీ తెలిసిందే. ఆ సందర్భంలో పేతురు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము. మీకు అందరికీ తెలుసు, కొర్నేలి అనే ఒక భక్తుడు పేతురును కబురు పంపిస్తాడు దేవదూత బోధనతో. పేతురును తన దగ్గరకు రప్పించుకుని పేతురు చెప్పే వాక్యాలు వినడానికి సిద్ధపడుతూ ఉంటాడు, మనందరికీ తెలుసు. అప్పుడు పేతురు మాట్లాడుతున్న మాటలు చూడండి ఎలా ఉన్నాయో. 10వ అధ్యాయము 28వ వచనం. అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకునుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అంటున్నాడు. అనగా దేవుడు ఎవరిని పక్కన పెట్టలేదు, అందరినీ సాదరంగా తన దగ్గరకు ఆహ్వానిస్తున్నాడు. అదే ఇక్కడ చెప్తుంటా. ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరి కొరకు క్రీస్తు వచ్చాడని బైబిల్ చెబుతుంటే, కొందరి కొరకు మాత్రమే క్రీస్తు వచ్చాడు అని ఏదో ఒక వచనం చూసి ఆగిపోవడం ఎంతవరకు సమంజసము? ఇది నా ప్రశ్న. కేవలం ఒక వచనం మీదే నిలిచిపోవడం భావ్యమా? కాదు. మిగిలిన ఎన్నో వచనాలను, ఎన్నో సందర్భాలను పరిశీలించాల్సి ఉంటుంది. యేసుక్రీస్తు గారి గురించి గాని, ప్రవక్తల గురించి గాని, పరిశుద్ధాత్మ గురించి గాని, ఎవరి నిమిత్తము దేవుడు వీరిని పంపిస్తూ వెళ్ళాడు, వాక్యాన్ని అందిస్తూ వెళ్ళాడు అన్నది. కాబట్టి 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కొమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. పరిశుద్ధాత్మ వరము తొలుత యూదుల మీద కొమ్మరింపబడింది, మనకు తెలుసు, పెంతెకొస్తు పండుగ రోజున. అయితే అన్యజనుల మీద కూడా కొమ్మరింపబడడం చూసి వాళ్లే ఆశ్చర్యపోయారట. అంటే దేవుడు అన్యజనులను కూడా ప్రేమిస్తున్నాడన్నమాట అని వాళ్ళు భావించారు. 11వ అధ్యాయం 1వ వచనం. అన్యజనులను దేవుని వాక్యమును అంగీకరించిరని అపోస్తలులను యూదయ దేశమందంతటనున్న సహోదరులను వినిరి. ఏమండి? అన్యజనులు కూడా వాక్యాన్ని అంగీకరించారు. ఎలా అంగీకరించారు? దేవుడే వాళ్ళ దగ్గరకు వాక్యాన్ని పంపించాడు. ఆలోచించండి. దేవుడే అన్యజనుల దగ్గరకు వాక్యాన్ని పంపించాడు. వారికి కూడా మారు మనస్సును అనుగ్రహించాడు. వారికి కూడా పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించాడు. చూడండి 18వ వచనం. వారు ఈ మాటలు విని మరి ఏమీయూ అడ్డము చెప్పక, అట్లయితే
అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. అన్యజనులు కూడా మారుతున్నారు, వాళ్ళు కూడా తండ్రి దగ్గరకు చేరుకుంటున్నారు అని వాళ్ళు తెలుసుకుని గ్రహించి దేవునికి కృతజ్ఞతలు తెలియచేశారట. ఎందుకు? కేవలం తాము మాత్రమే రక్షింపబడుతున్నందుకు కాదు, అన్యజనులు కూడా రక్షింపబడుతున్నందుకు. అంటే దేవుడు తన కృపను, తన రక్షణ భాగ్యాన్ని ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాక ప్రపంచ ప్రజలందరికీ కూడా అందించాడు అనే సంగతి మనకిక్కడ చాలా స్పష్టంగా తేట తెల్లమైపోతుంది. ఏమండి, మరొక సందర్భాన్ని మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం చూడండి. సౌలు క్రీస్తును నమ్మిన వాళ్ళందరినీ కూడా హింసించి బాధ పెట్టేవాడు అనే సంగతి మనందరికీ తెలుసు. అతడు దమస్కు వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో క్రీస్తు ఆయనను ఆపడము, సౌలును ఆపడము, నువ్వు చేయవలసిన పనిది కాదు మరొకటి ఉన్నది అని చెప్పి పంపించటము, అతనికి కళ్ళు కనపడకుండా పోవడము, అతడి కొరకు ప్రార్థన చేయటానికి అననీయ అనే ఒక భక్తుణ్ణి పౌలు దగ్గరకు పంపించటము మనకు తెలిసిందే. అననీయ, నువ్వు పౌలు దగ్గరకు వెళ్ళవయ్యా అని ప్రభు అననీయతో చెప్పినప్పుడు అననీయ భయపడి ప్రభువా అతని దగ్గరికి వెళ్ళమంటున్నావేమిటి? 13వ వచనం చూడండి. అందుకు అననీయ, ప్రభువా సౌలు దగ్గరికి వెళ్ళమంటున్నావేమిటి? నువ్వు ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన నేను విన్నాను. అతడు చెడ్డవాడని, మంచివాడు కాదని, మన వాళ్ళని చాలా మందిని చంపేశాడని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. ఇక్కడున్న వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టడానికి వస్తున్నాడని తెలిసింది అంటే అందుకు ప్రభు ఏం చెబుతున్నాడంటే సమాధానం, అననీయ నువ్వు వెళ్ళు, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరుచుకొనిన సాధనము అన్నాడు. చూడండి, అన్యజనుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట, రాజుల ఎదుట నా నామమును ప్రకటించడానికి, నా నామమును భుజస్కంధాల మీద మోసి నా ఘనతను ఈ సమాజానికి చాటి చెప్పడానికి నేను ఏర్పరచుకున్నవాడు పౌలు. నువ్వు వెళ్ళు, మిగిలిన సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. అనగా దేవుడు తన వాక్యమును ఎవరెవరికి అందించాలనుకుంటున్నాడు, తన రక్షణను ఎవరెవరికి అందించాలనుకుంటున్నాడు? ఇశ్రాయేలీయులకు మరియు అన్యజనులకు కూడా. పౌలు ఎన్నోసార్లు చెప్పాడు, నేను అన్యజనులకు అపోస్తులుడను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగూ అప్పగింపబడెనో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై. సున్నతి పొందని వారెవరు? ఇందాక మనం చూసాం, యూదులకు కలిగిన గొప్పతనం ఏమిటి, సున్నతి వలన ప్రయోజనం ఏమిటి అనగా సున్నతి పొందినవాడు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడు, వాడే యూదుడు అనే సంగతి మనం గమనించాం. సున్నతి పొందిన వారికి అనగా ఇశ్రాయేలీయులకు బోధించుటకై సువార్త పేతురుకు అప్పగింపబడితే, అన్యజనులకు బోధించుటకై అనగా సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినది అని పౌలు గారు రాస్తున్నారు. అంటే రక్షణ సువార్త అటు అన్యజనులకు ఇటు ఇశ్రాయేలీయులకు ఇద్దరికి సమముగా అందించబడినది. ఇప్పుడు అన్యజనుల్లో ఎవరున్నారు? భారతదేశంలోని ప్రజలు కూడా ఉన్నారు. అంతే కదండి, భారతదేశంలో ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళకి రక్షణ అవసరం లేదా? వాళ్లకు కూడా కావాలి. ప్రపంచంలో ప్రతి మనిషికి రక్షణ అవసరం కాబట్టే దేవుడు ముందుగానే నిర్ణయించి ప్రపంచ ప్రజలందరినీ రక్షించడానికి ఆలోచించాడు. దాని గురించి మాట్లాడుతూ ఇంకేమంటున్నాడు చూడండి. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగ చేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడనవుటకు నాకును సామర్థ్యము కలుగ చేసినని వారు గ్రహించినప్పుడు, అన్యజనులకు అపోస్తలుడు అనగా అన్యజనులకు కూడా వాక్యమున్నది అంటే రక్షణ ఉన్నది. రక్షణ ఉన్నది అంటే యేసుక్రీస్తు గారు అన్యజనుల కొరకు ఉన్నారు, వచ్చారు అనే సంగతి స్పష్టము. ఎటువంటి వివాదమునకు, ప్రశ్నకు తావే లేదసలు. ఆలోచించండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, భారతదేశంలో ఉన్న వాళ్ళు యేసుక్రీస్తు గారు మాకు దేవుడు కాదు అని ఒకవేళ వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ ఇష్టం, దానికి మనం ఏం చేయలేం, దానికి ఎవరూ ఏం చేయలేరు. యేసుక్రీస్తు నాకొద్దు
అని అనుకుంటే అది వాళ్ళ స్వయంకృతం అని చెప్పుకోవచ్చు మనం. మనకి ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ క్రీస్తు రక్షణ ప్రతి ఒక్కరికి అవసరము అనే సంగతి సాక్షాత్తు దేవుడే చెబుతున్నాడు. దేవుడే ప్రతి ఒక్కడికి రక్షణ అవసరం అని చెబుతున్నప్పుడు కాదనటానికి ఏ దేశంలో ఉన్నవాడైనా సరే ఎంతటి వాడు. దేవుడే నిన్ను రక్షించకపోతే ఇంకెవడు రక్షిస్తాడు? దేవుడే నీ గురించి ఆలోచించకపోతే నీ కొరకు ఎవడు ఆలోచించగలడు అసలు? కనుకనే ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఆలోచించి క్రీస్తుని పంపించాడు. అన్యజనులు ఎలా మారారో చూసాం. గలతీలో ఉన్న వాళ్ళకి పత్రిక రాశాడు, వాళ్ళ అన్యజనులు. ఎఫెసీలో ఉన్న వాళ్ళకి పత్రిక రాశాడు, అన్యజనులు. కొలస్సీలో ఉన్న వాళ్ళకి పత్రికలు రాశాడు, వాళ్ళ అన్యజనులు. రోమాలో ఉంటున్న వాళ్ళకి పత్రికలు రాశాడు పౌలు గారు, అన్యజనులు. అన్యజనులకు రక్షణ లేకపోతే అన్యజనులకు పత్రికలు ఎందుకు రాయిస్తాడు దేవుడు? అన్ని ప్రాంతాలు ఎందుకు తిప్పుతాడు దేవుడు పౌలును? యూరోప్ దేశాల్లో ఎన్నిట్లోనో పర్యటించాడు, ఎన్నో చోట్ల సంఘాలు నిర్మించాడు పౌలు. యూదుల దగ్గరే ఆగిపోవచ్చు కదా, యూదుల దగ్గరే ఉంచేయచ్చు కదా పౌలుని. మిగిలిన ప్రాంతాలకు ఎందుకు పంపించాడు దేవుడు? సమాధానం చెప్పాలి దీనికి. రక్షణ అందరికీ అవసరం కాబట్టి, క్రీస్తు రక్త తర్పణ ప్రతి ఒక్కడికి అవసరం కాబట్టే ప్రతి దేశమునకు సువార్త తీసుకువెళ్ళడానికి దేవుడు మనుషులను ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుని పిల్లారా, వాక్యాన్ని సరిగ్గా ఆలోచించాలి. ఏ ఉద్దేశంతో దేవుడు ఏ మాట మాట్లాడాడు అన్నది అర్థం కావాలి. వెరీ గుడ్. ఇప్పుడు నేరుగా యేసుక్రీస్తు గారు అన్న మాట దగ్గరికి మనం వెళదాం. నేను ఇశ్రాయేలు దగ్గరికే వచ్చాను, మరెవరి దగ్గరకు పంపబడలేదు ఆయన అన్నారు కదా. అసలు ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తు గారు ఈ మాట అనవలసి వచ్చింది? దీన్ని మనం పరిశీలిద్దాం. ఓకే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఆయన అంటున్నారు, యేసుక్రీస్తు గారు అంటున్నారు, చాలా జాగ్రత్తగా వినండి ఇది. యేసుక్రీస్తు గారు అంటున్నారు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదనెను. దీన్ని చదివి మతశాంతివాదులు ఎలా మాట్లాడుతున్నారో మనం ఇంతవరకు చూసాం. వెరీ గుడ్. అసలు ఆయన ఈ మాట ఎందుకు అనవలసి వచ్చింది? అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి నేను వచ్చానని యెషయా రాసినది, గతంలో ప్రవచించినది, ఈ రోజున నెరవేరినది అని ఆయన చెప్పినప్పుడు, నేను అన్యజనుల దగ్గరకు వెళ్ళను, నేను వాళ్ళతో మాట్లాడను, నేను వాళ్ళ కొరకు పంపబడలేదు అని అసలు ఏ ఉద్దేశంతో ఈయన చెప్పారు? దీనివల్ల ఇంత సమస్య వస్తుంది అనే సంగతి యేసుక్రీస్తు గారికి తెలియదా? ఒకానొక రోజున మతశాంతవాదులు అనేవాళ్ళు బయలుదేరి ఈ మాటను పట్టుకుని క్రీస్తు మావాడు కాడు అంటారు అనే సంగతి యేసుక్రీస్తు గారికి తెలియదా? కాలజ్ఞాని అయిన క్రీస్తుకు తెలియదా? తెలిసినప్పుడు ఆయన ఈ మాట అసలు ఎందుకు ప్రయోగించాడు? మనలందరినీ ఎందుకు ఇరుకును పెట్టాడు? చూద్దాం. దీని ముందు వెనక అసలు ఏముందో మనం పరిశీలిద్దాం. 21వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి అంటున్నాడు. కనాను దేశానికి, కనాను ప్రాంతానికి చెందిన అన్యజనురాలైన ఒక స్త్రీ వచ్చింది అక్కడికి. వెరీ గుడ్. వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసిందట. కేకలు. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అన్ని కేకలేస్తున్నా ఈయన మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. ఏమండి? అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, వాళ్ళలా నడుచుకుంటూ వెళుతున్నారు. ఈమె పెద్ద కేకలు వేస్తూ, దావీదు కుమారుడా, కొంచెం మా అమ్మాయిని బాగు చేయండి, మీరు దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవుని కుమారుడు కదా, దయచేసి నా బిడ్డను బాగు చేయండి అని ఆమె బ్రతిమలాడుతూ కూడా నడుచుకుంటూ వచ్చేస్తూ కేకలేస్తుందటండి. అది చాలా తలపోటు కనిపించింది శిష్యులకు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ఎందుకు వచ్చింది? ఈమెకి ఏదో సాయం చేసి పంపించేయండి, తలపోటు వదిలిపోతుంది మనకి అని చెప్పి వాళ్ళు యేసుక్రీస్తు గారితో చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడు శిష్యులతోటి? ఆయన, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అయినా సరే పట్టు వదలకుండా ఆవిడ వస్తానే ఉంది. ఒకమే చెప్పేశాడు. శిష్యులు ఉన్నారు, ఆమె కూడా ఉంది. శిష్యులతో చెప్పినట్టు చెప్పేశాడు, ఆమెకి ఇండైరెక్ట్ గా చెప్పేశాడు, నేను ఇశ్రాయేలు కొరకే వచ్చాను తప్పించి మిగిలిన వాళ్ళ కొరకు రాలేదు అని.
అయినా సరే ప్రభువా కొంచెం నాకు సహాయం చేసి పెట్టండి అని ఆమె అభ్యర్థిస్తోందట. అందుకైనా పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, అనగా ఎవరికి పెట్టవలసినది వాళ్లకు పెట్టాలి, ఎవరికి ఇవ్వవలసినది వారికి ఇవ్వాలి తప్పించి ఒకరిది మరొకరికి పెట్టకూడదు. ఏమండి, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, కుక్క పిల్లలకి ఎప్పుడు పెడతామండి మనం భోజనం? మనతో పాటు ప్లేట్ వేసి పెడతామండి. మనం తినేసిన తర్వాత ఆ ఎముకలు మిగిలిన ఎంగిలంతా తింటది, దాని మొహాన్ని పాడేసేస్తాం. కుక్క పిల్లలకు రొట్టె ముక్కలు ఎప్పుడు వేస్తారు? పిల్లలు తినేయగా కింద పడిపోయిన వాటన్నిటిని పోగు చేసి కుక్కలకు పెడతారు. అనగా మనకి మిగిలిందే కుక్కలకు పెడతాం తప్పించి వాటికి ప్రత్యేకంగా వండి మనతో పాటు కూర్చోబెట్టి వడ్డించి పెట్టము. మనకు తెలుసు. అదే విషయాన్ని ఆయన చెప్పాడు. ఏమంటున్నాడు? పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె వదలకుండా ఏమన్నదంటే, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. కరెక్టే ప్రభువా, మీరు అన్నది కరెక్టే. ఆ ఎంగిలి మెతుకులే మాకు పాడేసేయండి, ఆ మిగిలిందే నాకు పాడేయొచ్చు కదా. కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల మీద నుండి పడే ముక్కలు తింటాయి కదా. నేను కూడా అటువంటి దానినే అనుకుని నా మీద జాలి పడి నాకు ఒక చిన్న సహాయాన్ని, అతి చిన్న సహాయాన్ని, ఈ సహాయాన్ని చేసి పెట్టండి, ఇది మీ వలన అవుతుంది అని ఆమె ఎంతో ప్రగాఢంగా విశ్వసించి ఆయనను అడిగిందట. ఆవిడన్న ఆ మాటకు యేసుక్రీస్తు గారు స్పందిస్తూ అప్పుడు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అగునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. బాగా ఆలోచించండి, ఎందుకు ఎంత లేట్ చేయాల్సి వచ్చింది యేసుక్రీస్తు గారు ఒక చిన్న స్వస్థత చేసి ఆమెను పంపించేసేటకి? కేవలం ఇశ్రాయేలుకు తప్ప ఇంకెవరి దగ్గరకు వెళ్ళకూడదు, ఎవరికి స్వస్థత చేయకూడదు, ఎవరికి వాక్యాన్ని బోధించకూడదు అన్నది ఆయన అభిమతమా, ఆయన ఉద్దేశమా, ఆయన ఆలోచన అంటే కాదండి. ఇక్కడ దేవుని పట్ల ఎటువంటి విశ్వాసము కలిగి ఉండాలి అన్నది చుట్టూ ఉన్న వారికి చూపించటం కొరకు మాత్రమే యేసుక్రీస్తు గారు అంత కఠినంగా ఖండితంగా అక్కడ మాట్లాడారు. ఆయన చివరిలో అన్న పదం ఏంటో చూడండి, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది. ఈమె ఎవరు? ఒక అన్యజనురాలు. ఒక అన్యజనురాలు అంత విశ్వాసాన్ని చూపించేటప్పటికీ ఆయన ఆశ్చర్యపడి విశ్వాసం ఎంత బలంగా ఉండాలి అన్నదాన్ని చుట్టూ ఉన్న వారికి నేర్పించటం కొరకు, వివరించి చెప్పడం కొరకు నేను ఇశ్రాయేలు దగ్గరకు మాత్రమే పంపబడ్డాను తప్పించి మరెవరి కొరకు కాదు అని ఆమె ముఖం మీద యేసుక్రీస్తు గారు మాట్లాడారు. అక్కడ ఆయన స్వస్థత చేసేస్తే, ఆమె అడిగిన వెంటనే స్వస్థత చేసేస్తే ఆమె విశ్వాసం ఎంత బలమైనదో, ఆయన చుట్టూ ఉన్న మిగిలిన వారి విశ్వాసం ఎంత బలహీనమైనదో వారికి అర్థం కాదు. ఇటువంటిదే ఒక సందర్భం కాస్త ముందుకు చూస్తాం మనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు తన ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకున్నాను. యేసు నేను వచ్చి వారిని స్వస్థపరిచేదనని అర్థంతో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారములకు లోబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును, కానీ నేను నిన్ను స్వయంగా బ్రతిమలాడుకుందామని వచ్చాను అని చెప్పేటప్పటికీ యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు, ఎవరిలో కూడా ఎంత విశ్వాసం ఉన్నట్టు నేను ఇంతవరకు చూడలేదు. ఇతడిని చూసి మీరు నేర్చుకోండి. అలాగే ఈ స్త్రీ, కనాను ప్రాంతమునకు చెందిన ఈ స్త్రీ ఒక అన్యజనురాలు అయినప్పటికీ కూడా ఆమెకు స్వస్థత చేయటం యేసుక్రీస్తు గారికి క్షణం పనండి, వాళ్ళ పాపను బాగు చేయటం. ఏనాడు కఠినంగా మాట్లాడని యేసుక్రీస్తు గారు, ఎవరిని తృణీకరించని యేసుక్రీస్తు గారు, అందున దయార్ద్ర హృదయం కలిగినటువంటి కరుణామయుడైనటువంటి యేసుక్రీస్తు గారు ఒకరిని స్వస్థత పరచను అని అనటం, ఇక్కడే అసలు విషయం ఉన్నదని మనం ఆలోచించాలి. ఏమండి, ఆయన ఎందుకంత కఠినంగా మాట్లాడాడు అంటే ఆమెను బాధ పెట్టాలని కాదు,
అన్యజనులకు స్వస్థత చేయకూడదని కాదు, వారికి వాక్యం ప్రకటించకూడదని కాదు, గాని కేవలము ఆమె విశ్వాసము లోకమునకు ప్రచురము కావాలి అనే ఉద్దేశంతో మాత్రమే. ఒకవేళ అన్యజనులతో యేసుక్రీస్తు గారు మాట్లాడకూడదు అనుకుంటే, అన్యజనులకు ఎటువంటి వాక్యము కానీ స్వస్థతలు కానీ ఇవ్వకూడదు అని ఒకవేళ మనం భావిస్తే, సమరయ స్త్రీతో యేసుక్రీస్తు గారు మాట్లాడడం, సమరయ గ్రామంలోనికి వెళ్ళటం, అక్కడ 2 రోజులుండి వాళ్ళకు వాక్యం చెప్పడం మనకు తెలుసు. సమరయులను అన్యులుగా పాపులుగా పరిగణిస్తుంది నాటి యూద సమాజం. మరి ఆ గ్రామంలో యేసుక్రీస్తు గారు ఎలా వెళ్ళారు, ఆమె పోసిన నీళ్లు ఎలా తాగడానికి ఆయన సిద్ధపడ్డాడు, వారి ఊర్లో 2 రోజులు ఎందుకున్నాడు, 2 రోజులు ఎందుకున్నాడు? కాబట్టి వాళ్ళను స్వస్థపరచకూడదు అన్నది యేసుక్రీస్తు గారి ఉద్దేశం కాదు. నేను ఇశ్రాయేలు కొరకు మాత్రమే పంపబడ్డాను అని చెప్పడం వెనుకున్నటువంటి కారణం ఏమిటంటే, ఆమెలోని విశ్వాసము బయటకు వచ్చే ఉద్దేశంతో మాత్రమే. కాబట్టి సరిగా ఆలోచించాలి, వాక్యాన్ని లోతులలోనికి వెళ్ళి పరిశీలించాలి. ఒక మాట ఒక భక్తుడు లేక ప్రభువు పలకడం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటో ఆలోచించగలగాలి, పరిశోధించాలి, వాక్యాన్ని లోతులలోనికి వెళ్ళాలి, భావాలను గ్రహించే ప్రయత్నం చేయాలి. అంతే తప్పించి అక్షరాల మీద ఇదిగో ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే అని ఎందుకు అనుకోవాలి? ఏమండి, ఒకసారి యేసుక్రీస్తు గారు 10 మందికి ఒకేసారి ఆయన స్వస్థత చేస్తాడు. స్వస్థత చేసిన వాళ్ళలో ఇంచుమించు 80 యూదులైతే ఒకే ఒక్కడు అన్యుడు. ఈ ఒక్కడైన అన్యుడు యేసుక్రీస్తు చేసిన స్వస్థతను గుర్తుపెట్టుకుని వెనక్కొచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. మరి అన్యజనుడికి ఎలా స్వస్థత చేశారు యేసుక్రీస్తు గారు? ఆలోచించండి. పాపులు అన్యజనులుగా పరిగణింపబడిన సమరయ స్త్రీతో ఎలా మాట్లాడాడు, వారి గ్రామంలోకి ఎలా వెళ్ళాడు? అన్యజనులకు సువార్త ప్రకటించకూడదన్నది కాదండి అక్కడ ఉద్దేశం. కేవలం ఆమె విశ్వాసమును వెలికి తీసే నిమిత్తమే. ఇది ఒక రెఫరెన్స్. యేసుక్రీస్తు గారు తానే స్వయంగా పలికినటువంటి రెఫరెన్స్కున్నటువంటి వివరణ. ఇకపోతే శిష్యులను అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దన్నాడు, ఇశ్రాయేలు గోత్రంలో చెదిరిన వారి యొద్దకే వెళ్ళమన్నాడు. ఇలా అనడం వెనుకున్నటువంటి కారణం ఏమిటి, అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలో నేను ప్రవేశింపకుడి, గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అని యేసుక్రీస్తు గారు చాలా ఖండితంగా అపోస్తలులకు చెప్పడం జరిగింది. వెరీ గుడ్. ఎందుకు కేవలం ఇశ్రాయేలు ప్రజలలోని వంశముల దగ్గరకు మాత్రమే వెళ్ళమన్నాడు? ఆలోచించండి. వాళ్ళు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. వాళ్ళు ఏం చేయమని చెప్పాడు? వెళ్ళి ఏమండి, వాళ్ళు ఏం చేయమని చెప్పాడు చూడండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠు రోగులను శుద్ధులుగా చేయండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి, ఉచితంగా పొందారు కాబట్టి మీరు ఉచితముగానే ఇవ్వండి. మీరు వెళ్ళండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి. ఇదేంటి దెయ్యాలు మీరెలా వెళ్ళగొట్టగలుగుతున్నారు అని నాటి ప్రపంచం అంతా ఆశ్చర్యపోయి మిమ్మల్ని అడుగుతుంది. అప్పుడు మీరు చెప్పండి, మా సొంత అధికారము, మాకున్నటువంటి సొంత శక్తుల వలన ఇది కావట్లేదు, యేసుక్రీస్తు అనే ఆయన మాకు ఈ అధికారం ఇచ్చాడు అని మీరు చెబుతారు. వెరీ గుడ్. ఈ యేసుక్రీస్తు ఎవరని వాళ్ళు అడుగుతారు. అప్పుడు మీరు తండ్రి అయిన దేవుడు పంపించిన మెస్సయ్యయే యేసు అనే సంగతి మీరు చెప్పండి, వెళ్ళి సమాజంలోకి వెళ్ళి ప్రకటించండి అని ఆయన అన్నాడు. వెరీ గుడ్. అయితే ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే ఎందుకు వెళ్ళమన్నాడు? ఇది ప్రశ్న. ఎందుకు వెళ్ళమన్నాడంటే, దేవుని పిల్లారా, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు పంపగా ఈ లోకమునకు వచ్చినటువంటి దేవుని కుమారుడు అని లేఖనములు తెలియజేస్తున్నవి. పాత నిబంధనలోని లేఖనాలలో ఈ విషయమంతా వ్రాయబడి ఉంటుంది. వెరీ గుడ్. లేఖనాలు ఎవరికి చెందినవి? లేఖనములను ఎవరు ఎరిగి ఉంటారు? లేఖనాల మీద అభిప్రాయము, ఆలోచన ఎవరికి ఉంటాయి? కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే ఉంటాయి. అన్యజనులకు
యేసు గురించి గాని, మెస్సయ్య అని గాని, లేకపోతే యెషయా ప్రవచనం ఏమిటి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, లేకపోతే మిగిలిన ప్రవక్తలందరూ నీ వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో పుట్టించబోతున్నాను, ఇవేవి తెలియవు కదండి అన్ని జనులకు. మరి ఎవరికి తెలుస్తుంది ఈ విషయం అంతా? కేవలం ఇశ్రాయేలీయులకు, యూదులకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీరు అన్యజనుల దగ్గరికి వెళ్ళకండి. మీరు వెళ్ళారనుకో మొత్తం రసాబస్ అయిపోతుంది, వాళ్ళకేం తెలియదు. కాబట్టి మొట్టమొదట మీరు యూదులలోకి వెళ్ళండి. ఇశ్రాయేలులో చెదిరిన గొర్రెల యొద్దకు మాత్రమే, చెదిరిన జనాంగం దగ్గరకు మాత్రమే వెళ్ళండి. వాళ్లకు మీరు వాక్యాన్ని బోధిస్తూ లేఖనాలను ఎత్తి చూపించి మాట్లాడండి. వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు. అన్యజనుల దగ్గరకు వెళితే లేఖనాలు వాళ్ళకు తెలియవు కాబట్టి వాళ్ళు మెస్సీయని అర్థం చేసుకోలేరు. మీరు చెబుతున్న వాక్యాన్ని వాళ్ళు వినరు. కాబట్టే మీరు ఇశ్రాయేలు వంశములో చెదిరిన గొర్రెల యొద్దకే వెళ్ళండి అని ఆయన అంత స్పష్టంగా తెలియజేశాడు. అలాని అన్యజనుల దగ్గరకు వెళ్ళొద్దనా? ఆలోచించండి. అన్యజనుల దగ్గరకు ఎప్పటికీ వెళ్ళొద్దనా? కాదు. మొదట ప్రకటించవలసింది యూదులకు, మొదట మారవలసింది యూదులు. ప్రపంచం అంతటికి ఈ 12 మంది సువార్తను ప్రకటించగలరా? ప్రకటించలేరు. కాబట్టి పాత నిబంధనలోని ప్రవచనాల ద్వారా యూదులకు యేసుక్రీస్తు గారే మెస్సయ్య అనే సంగతిని తెలియపరచగలిగితే, వారి చేత నమ్మించగలిగితే వారు ప్రపంచంలోనికి వెళ్లి సువార్తను అందించగలుగుతారు. కాబట్టి మొట్టమొదట మారవలసింది యూదులు, మార్చవలసినది యూదులను. కారణం ఏమిటంటే యూదులకు దేవుడు మహిమను కలుగ చేయాలని ముందుగానే నిర్ణయించాడు. కాబట్టి యూదులకు ప్రత్యేకతను ఇవ్వాలనుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు గారు యూద గోత్రంలో పుట్టడం ప్రపంచంలోనే ప్రత్యేకమైనది, వాళ్ళకి గౌరవాన్ని తీసుకువచ్చేది, ఘనతను తీసుకువచ్చేది. కాబట్టి తన వాక్యాన్ని మొట్టమొదట యూదులకు తెలియపరచాలనుకున్నారు యేసుక్రీస్తు గారు. అందుకే యూదుల దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. వాళ్ళందరికీ లేఖనాలు బాగా తెలుసు, వాళ్ళందరికీ ప్రవచనాలు బాగా తెలుసు. వాళ్ళు చాలా తేలికగా, త్వరగా యేసుక్రీస్తుని అర్థం చేసుకోగలరు. ఇప్పుడు చూసారండి, భారతదేశంలో యేసుక్రీస్తు గారి గురించి చెబుతుంటే ఏమంటున్నారండి? ఎంత కరెక్ట్గా లింక్ అయింది చూడండి. ఇది భారతదేశంలో యేసుక్రీస్తు గారి గురించి చెబుతుంటే ఏమంటున్నారు? మా దేశానికి చెందినవాడు కాడు, పేరు మా పేరులా కలవట్లేదు. యేసుక్రీస్తు అదేం పేరు? అది అసలు భారతదేశానికి సంబంధించిన పేరే కాదు, అది మా భాషా గ్రంథాలలో లేదు, మా దేవుళ్ళలో ఎవరికి, మా దేవతల్లో ఎవరికి అటువంటి పేర్లు లేవు, ఆ పేరును వెనక విన్నట్టు కూడా మాకు ఎక్కడా తెలియదు అంటున్నారు. ఇప్పుడు ఆలోచించండి, నేరుగా అన్యజనుల దగ్గరకు వచ్చేస్తే అన్యజనులకు విషయం అర్థమవుతుందా? అర్థం కాదు. వాళ్ళు మారలేరు త్వరగా, వాళ్ళకు టైం పడుతుంది. కాబట్టి తక్షణం మార్చగలిగే అవకాశం ఉన్నది ఎవరి దగ్గర? యూదుల దగ్గర మాత్రమే. అందుకే మొదట యూదులకు వాక్యాన్ని ప్రకటించమన్నారు యేసుక్రీస్తు గారు. యూదులకు ప్రకటించండి. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి తప్పించి అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. అన్యజనుల దారిలోనికి వెళితే దెబ్బతింటారు. అప్పుడే కాదు, ఇంకా కొంత టైం ఉన్నది, ఇంకా కొంత టైం ఉంది. నేను ఇప్పుడు మీకు చెబుతున్నది కొంచెం జ్ఞానం మాత్రమే, సగం సత్యాన్ని నేను మీకు నేర్పిస్తున్నాను. అయితే పరిశుద్ధాత్మ గారు వచ్చినప్పుడు సర్వసత్యమును మీకు నేర్పిస్తారు, ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తారు. కాబట్టి ఆయన వచ్చిన తరువాత మీరు అన్యజనుల దగ్గరకు వెళుదురు గాని అని చెబుతూ తన వాక్యమును, తాను అనుగ్రహిస్తున్నటువంటి రక్షణను, తండ్రి అయిన దేవుడు నిర్ణయించినటువంటి బలి కార్యక్రమపు ఫలితాన్ని ప్రపంచ ప్రజలలోనికి తీసుకువెళ్ళమని యేసుక్రీస్తు గారు ఎలా చెబుతున్నారో గమనించండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. అన్యజనులలోకి వెళ్ళవద్దు అని చెప్పిన యేసుక్రీస్తు గారే, అపోస్తలులతో చెప్పిన యేసుక్రీస్తు గారే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పారు. ఒక కాలంలో, అనగా క్రీస్తు బ్రతికున్న కాలంలో సువార్త ప్రకటన ఎవరికి అవసరం అంటే యూదులకు మాత్రమే అవసరము. అది ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత రక్షణ భాగ్యం యావత్ ప్రపంచ మానవాళ్ళంతటికీ కూడా అందించాలి. కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి అన్నాడు. సర్వలోకములు ఎవరున్నారు? ఒక్క యూద దేశంలో తప్ప మిగిలిన ప్రపంచం అంతా ఉన్నది అన్యజనులే. అంటే
అపోస్తులను ఎక్కడికి వెళ్ళమని చెబుతున్నారు యేసుక్రీస్తు గారు? మీరు అన్యజనుల దగ్గరకు వెళ్ళాలి అని ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు చూడండి. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు వంశంలో చెదిరిన గొర్రెల యొద్దకు మాత్రమే యేసుక్రీస్తు గారు వెళ్ళమన్నారు కదా, భారతదేశంలో వారికి సువార్త చెప్పవలసిన అవసరం లేదు అని వాదిస్తున్నటువంటి ఈ మత ఛాందసవాదులకు మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం కనపడలేదా? అన్యజనుల దగ్గరకు వెళ్ళమని యేసుక్రీస్తు గారు చెప్పిన మాట, ఆ అక్షరాలు చదవడానికి కళ్ళు పనిచేయట్లేదా? దాని గురించి మాట్లాడడానికి నోరు రావట్లేదా? ఈ వచనం ఎందుకు చెప్పబడినదని ఆలోచించడానికి బుర్ర పనిచేయట్లేదా? అది కనిపించినప్పుడు ఇది కూడా కనిపించాలిగా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం కనిపించినప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం కూడా కనిపించాలి. ఎందుకు కనిపించలేదు? వాళ్ళకు అవసరమైనవి మాత్రమే చదువుతారు. బైబిల్ను తప్పు పట్టడానికి ఏ వచనం సరిగ్గా సరిపోతుందో దాన్ని మాత్రమే తీసుకుంటారే తప్పించి దేవుని జ్ఞానం అంతటిని సంపూర్ణంగా వివరించి చెప్పగలిగే అన్ని వచనాలను వాళ్ళు పరిగణలోనికి తీసుకోరు. ఇక్కడ ఎంత స్పష్టంగా చెబుతున్నాడు ఇంకా చూడండి. మత్తయి సువార్త చివరి అధ్యాయం 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి, శిష్యుల్లో చెప్తున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. అదేంటి సమస్త జనుల దగ్గరికి ఎందుకు వెళ్ళమంటున్నాడు? ఇశ్రాయేలు దగ్గరికే కదా వెళ్ళమన్నాడు. ఆ కాలంలో ఇశ్రాయేలుకు మాత్రమే చెప్పాలి. క్రీస్తు మరణించిన తర్వాత యావత్ ప్రపంచ ప్రజలకు సువార్త చెప్పాలి. దానిలో భారతదేశం కూడా ఉన్నది. జ్ఞాపకుంచుకోండి. రక్షణ పొందవలసిన వాళ్ళలో మత ఛాందసవాదులు కూడా ఉన్నారు. క్రైస్తవ్యాన్ని తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు. క్రీస్తును వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. క్రీస్తును విస్మరించి తిరస్కరించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లకు కూడా దిక్కు యేసుక్రీస్తే. ఏనాటికైనా నువ్వు ఈరోజు వ్యతిరేకించొచ్చేమో, వ్యతిరేకించి నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చిన మరుక్షణం నువ్వెంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థమైపోతుంది. అందుకే మనిషి మరణించక ముందే సత్యాన్ని తెలుసుకోవాలి, దేవుడి దగ్గరకు రావాలి, బైబిల్ చెంతకు రావాలి. ఒక్క యేసుక్రీస్తు గారి వలన తప్ప ఈ ప్రపంచంలో ఏ మనిషి దేవుని దగ్గరకు చేరటం అనేది అసంభవం. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఆయన అంత ఖండితంగా చెప్పాడు. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని ఖచ్చితంగా చెప్పాడు. ఈరోజు మాకు యేసుక్రీస్తు అవసరం లేదు అనుకుంటే అది వాళ్ళ ఇష్టం, దానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇది మా మతం కాదని అనుకుంటే ఓకే, మీ మతం దగ్గరే నువ్వుండు. యేసుక్రీస్తు మా దేశానికి చెందినవాడు కాదు అంటే ఓకే, నీ దేశం దగ్గరే నువ్వుండు. మాకు నచ్చింది, మేము సత్యం అర్థం చేసుకున్నాము, మాకు రక్షణ అవసరము, మేము మోక్షానికి వెళ్ళాలి, కాబట్టి ఆ మోక్షానికి చేర్చే ఒకే ఒక్క దేవుడు ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు గారు. కాబట్టి మేము నమ్ముతున్నాము, మేము నమ్ముతాము. ఇది సత్యం, ఇది వాస్తవం, ఇది యథార్థం, ఇది దేవుడు చెబుతున్నటువంటి నగ్న సత్యం. నమ్మిన వాళ్ళు అదృష్టవంతులు, బాగుపడతారు. నమ్మని వాళ్ళు మరణముతో అగ్నిగుండానికి జారిపోతారు అని చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు గారు వచ్చింది కేవలం ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాదు, తెలుసుకోండి. ఆయన బ్రతికున్న కాలంలో ఇశ్రాయేలుకు మాత్రమే సువార్త ప్రకటించాడు. అపోస్తలులను కూడా ముందు యూదులకే ప్రకటించండి అని తెలియ చెప్పాడు ఆయన. వన్స్ ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన రక్తము ప్రపంచంలోని ప్రతి మనిషిని పరిహరించడానికి సిద్ధపడిన తరువాత అప్పుడు శిష్యులందరినీ కూడా సర్వలోకమునకు వెళ్ళమని చెప్పాడు. ఏ కాలానికి ఏ మాట చెప్పబడినది, ఏ విషయం ఎవరికి వర్తిస్తుంది అనే మాట చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బైబిల్ చదివేటప్పుడు చేతిలో బైబిల్ ఉంది కదా అని చదివేయటం, ఎలా పడితే అలా మాట్లాడేసేయడం, ఎటు పడితే అటు ఆలోచించేస్తే భావాలు మారిపోతాయి. తత్ఫలితంగా మన ఆత్మయే నాశనానికి వెళ్ళిపోతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. కాబట్టి దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు గారు వచ్చింది ప్రపంచ ప్రజలందరి కొరకు, కేవలం ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాదు. నేను పాపిని కానన్నవాడు ఎవడు చెప్పండి? మేం పాపులం కాదని చాలా మంది చెప్పుకుంటున్నారు భారతదేశంలోని వాళ్ళు. అసలు పాపం అనే పదానికి అర్థం తెలియని వాళ్ళు కూడా పాపాల గురించి మాట్లాడడం, మేము పాపులం కాదని చెప్పుకోవడం చాలా విచిత్రంగా ఉంది.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవులమైన మనము మొట్టమొదటి ఈ సంగతిని తెలుసుకోవాలి. క్రీస్తు వచ్చింది అందరి కొరకు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ ప్రభువు. ఈ దేశంలో వాళ్ళకి మాత్రమే, మా దేశంలో వాళ్ళకి కాదు, మీ యూదులకు మాత్రమే, మాకు కాదు. అమెరికా దేవుడు, జపాన్ దేవుడు, నేపాల్ ఇటువంటి దేవుళ్ళు లేరండి ఎక్కడా కూడా. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేవుడు ఉండడు, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క దేవుడు ఉండడు. తెలుసుకోండి, దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడే తన బిడ్డలైన ప్రపంచ మానవాళిని అందరినీ కాపాడాలనుకున్నాడు. అదెందుకు ఆలోచించరండి? యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు చెప్పండి? యేసుక్రీస్తు మనుషులను పాడు చేసే మాట ఏం చెప్పాడు ఒకటి చెప్పండి. చెప్పానండి ఎవరినైనా సరే. మందు తాగమన్నాడా? స్త్రీలతో వ్యభిచరించమన్నాడా? బాగా డబ్బు సంపాదించి స్వార్థపరుడిగా మిగిల్చి డబ్బంతా కింద మూటలు కింద పెట్టి దాచి చచ్చిపోమని చెప్పాడా? ఎవరిని ప్రేమించొద్దని చెప్పాడా? సమాజాన్ని ప్రేమించొద్దన్నాడా? ప్రభుత్వాన్ని వ్యతిరేకించమని చెప్పాడా? ఏమి చెప్పాడని, ఏమి మనుషులకు వ్యతిరేకమైనది చెప్పాడని ఆయన క్రీస్తుని వ్యతిరేకించాలి? భారతదేశంలో ఉన్న వాళ్ళు చెప్పండి, ఏ విషయంలో ఆయనను వేలెత్తి చూపించగలరు? ఏ విషయంలోనూ చూపించలేరు. దేవుడు ఆలోచించి అందరినీ హక్కును చేర్చుకోవాలని ఆయన తాపత్రయపడుతుంటే రక్షణనే పాడు చేసుకుంటే ఎవరు కాపాడేది? రక్షించేవాడిని తిరస్కరిస్తే ఏమండి, మనం నదిలో పడి కొట్టుకుపోతుంటాం. పాపం ఎవడో మనల్ని కాపాడదామని మనం చెయ్యి అందించడం అనుకోండి, ఆ చేతిని ఫ్యాట్ మనం విసిరి కొట్టామనుకోండి, మనం ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం అండి? విసిరి కొట్టిన వాడికే నష్టం. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాడు, ఎక్కడో మునిగి చస్తాడు. ప్రపంచ ప్రజలను కాపాడడానికి క్రీస్తు వస్తే ఆ క్రీస్తునే వద్దు, అసలు నువ్వు మా వాడివి కాదు అంటే ఎవడికి నష్టం? ఎవడికి నష్టం చెప్పండి? ఎవడికి నష్టం? ఏదో సామెత బాగోదులండి ఇప్పుడు చెబుతాను. దేని మీద అలిగి ఏదో చేశాడంట. తిండి మీద అలిగామనుకోండి, తిండి మీద అలిగితే ఎవరి కడుపు కాలుతుందండి? భోజనం మీద అలిగితే ఎవరికి కాలుతుంది? మనకే కాలుతుంది, మన కడుపే కాలుతుంది. మంచినీళ్ళ మీద అలిగితే ఎవరికి నష్టం? మనకే నష్టం. కిడ్నీలు పేలి చచ్చూరుకుంటాం నీళ్లు తాగకపోతే. గాలి గట్టిగా వీస్తుందని గాలి మీద అలిగి నేను గాలి పీల్చుకొని చెయ్యి గాలి నాకు అక్కర్లేదంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఎవడు పీల్చుకోడో వాడికే నష్టం. ఎవడు క్రీస్తును వద్దంటాడో వాడే నష్టపోతాడు. బ్రతికొండగా తెలియకపోవచ్చు ఈ సంగతి మీకు. చచ్చిన తర్వాత తెలుసుకోవడానికి ఇంకేమీ ఉండదు. కాబట్టి ఈ దేహంతో బ్రతికుండగానే ప్రతి ఒక్కరూ క్రీస్తు పాదాల చెంతకు రావాలి. ఆయన పాదాల మీద పడాలి. యేసు క్రీస్తు నామమున ప్రతి మోకాళ్ళు వంగి ఆయనకు దాసోహం అయితే, ఆయన పాదాల మీద సాష్టాంగ పడితే, ఆయనను దేహి అని అభ్యర్థించి ఆయనను విశ్వసిస్తే తీసుకెళ్లి దేవుడి దగ్గర కూర్చోబెడతానన్నాడండి. అసలు ఎవడండి ఈ మాట ఇంతవరకు ప్రపంచంలో చెప్పింది చెప్పండి? సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్పింది ఎవరు? సింహాసనాల కోసం తన్నుకుంటూ ఉంటారు. మనకు తెలుసు భారతదేశంలో ఇవన్నీ వింటుంటాం మనం. రాజ్యాధికారాల కొరకు పోరాటాలు, దేవుళ్ళ మధ్యలో పోరాటాలు, మళ్ళీ దేవుళ్ళ మధ్యలో పోరాటాలు, స్త్రీల కొరకు కొట్లాటలు, పోరాటాలు. అటువంటిది నన్ను విశ్వసించు మోక్షానికి చేరుకుంటావు, నీ పాపములను కడుగుకో అని ఒక మహానుభావుడు ఈ లోకానికి వచ్చి ఘోషించిన తన రక్తాన్నంతటిని ధారపోసిన ఇంకా నమ్మకుండా మూర్ఖులుగా తిరస్కరిస్తున్నారు అంటే దేవుని పిల్లలారా, ఎన్ని కరోనాలు రావులు చెప్పండి ఈ ప్రపంచం మీదకి? ఒక కరోనా సరిపోదండి, ఒక తెగులు సరిపోదు మనల్ని దండించడానికి, మనల్ని శిక్షించడానికి, మన కొవ్వు అణచడానికి. ఎన్నో కరోనాలు రావాలి. సంవత్సరానికి ఒక కరోనా వస్తూ ఉంటే తప్ప బహుశా మనం దేవుని ముందు లొంగమేమో, దేవుడి చేతికి చిక్కమేమో, బహుశా క్రీస్తుని అంగీకరించమేమో, అంతవరకు వెళ్ళలేమో దేవుడు. కాబట్టి దేవుని పిల్లలు ఆలోచించండి, తెలుసుకోండి. క్రీస్తు వచ్చింది ప్రపంచ ప్రజలందరి కొరకు, కేవలం ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాదు. తొలుత ఇశ్రాయేలు దగ్గరకు ఎందుకు వెళ్ళమన్నాడు అంటే వాళ్ళకి పాత నిబంధనలోని ప్రవచనాలన్నీ తెలుసు కాబట్టి ఆ ప్రవచనాల ప్రకారముగా క్రీస్తును తెలియజేస్తే యూదులందరూ నమ్ముతారు. కాబట్టి నమ్మిన యూదులు ప్రపంచమంతా వెళ్ళి సువార్త ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టే శిష్యులతో యేసుక్రీస్తు గారు చెప్పిన మాట, మీరు
అన్యజనుల దారిలోనికి వెళ్ళక ఇశ్రాయేలు వంశములో చెదిరిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. ఇకపోతే నేను ఇశ్రాయేలు యొద్దకే వచ్చాను అని యేసుక్రీస్తు గారు ఆమెతో చెప్పిన మాట కేవలం ఆమెతోనే చెప్పాడు, ఇంకెవరితోనూ చెప్పలేదు. గమనించండి, ఆ ఒక్క స్త్రీతోనే యేసుక్రీస్తు గారు చెప్పారు. అలా చెప్పడం వెనుకున్నటువంటి కారణం ఏమిటంటే ఆమె విశ్వాసం ఎంత బలీయమైనదో బయటకు తీయాలి అని తన చుట్టూ తిరుగుతున్నటువంటి శిష్యులకు తెలియచెప్పాలి. మిగిలిన ప్రజలందరూ ఆమె విశ్వాసమును చూసి బుద్ధి తెచ్చుకోవాలి అని. అంతే తప్పించి అన్యజనులను బాగు చెయ్యను అనే మాట అసలు క్రీస్తు నోట వస్తాదని మీరు ఎలా అనుకుంటున్నారండి? ఎలా అనుకుంటారు? ఆయన దగ్గరకు వచ్చిన వారిని అందరినీ ఆయన స్వస్థపరిచెను అని ఉంటుంది. అందరినీ స్వస్థపరిచెను, అందరి మీద చేతులుంచి ప్రార్థించెను అని ఉంటుంది. అందరికీ భోజనం పెట్టిన వాడు, అందులో అన్యులు కూడా ఉండుంటారు ఆయన మాటలు వినటానికి. అందరినీ స్వస్థపరిచెను, అందులో అన్యులు కూడా ఉండుంటారు ఆయన చేత స్వస్థత చేయించుకోవడానికి కూర్చుంటుంటారు. ఎందుకు రారు? జబ్బులు తీస్తామంటే మనం పరిగెత్తామండి? స్వస్థత చేయించుకోవడానికి మనం వెళ్ళమండి? మనం వెళ్ళమా చెప్పండి? మనం వెళ్తాము. అలాగే అన్యజనులు కూడా వచ్చాడు, వాళ్ళని కూడా స్వస్థపరిచాడు. అందరినీ స్వస్థపరిచెను. ప్రాణమే పెట్టినవాడు ఏమండి, అన్యజనుల కొరకు ఇశ్రాయేలుల కొరకు ప్రపంచ ప్రజలందరి కొరకు తన రక్తాన్నే ధారపోసిన వాడు తన చేతిలో పనైన స్వస్థతను ఎందుకు చేయడండి? ఒక స్త్రీకి మీరు ఆలోచించండి. అది చాలా చిన్న విషయం కదా, స్వల్ప విషయం ఆయనకి, నథింగ్, ఏమీ కాదు. పరలోకాన్నే విడిచిపెట్టి ఇక్కడికి వచ్చిన వాడు ఏమండి, దేవునితో సమానంగా ఉన్న భాగ్యాన్నే విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన వాడు ఆఫ్టర్ ఆల్ స్వస్థత గురించి ప్రభువు ఇన్ని మాటలు మాట్లాడతారా? ఇంత కఠినంగా వ్యవహరిస్తాడా? లేదండి, కాదు. ఆయన కావాలని మాట్లాడాడు ఆ మాట, ఆమె విశ్వాసాన్ని నిగ్గు తేల్చడానికి. ఒక అన్యజనులలోనే ఇంత విశ్వాసం ఉంటే అసలు యూదులు ఇంకెంత విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఆయన పట్ల అన్నది తెలియపరచడం కొరకు మాత్రమే కావాలని ఆ మాట మాట్లాడాడు తప్పించి అది ఆయన అభిప్రాయం కాదు, తండ్రి అయిన దేవుని అభిప్రాయం కూడా కాదు. అన్యజనులకు పరిశుద్ధాత్మ వరాన్ని అనుగ్రహించారండి. అన్యజనులకు ఎంతో మందికి స్వస్థతలు చేశారండి. సమరయ పట్టణానికి వెళ్ళారండి. ఇదొక లెక్క యేసుక్రీస్తు గారికి. కాబట్టి ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగానే ఆ మాట మాట్లాడాడు తప్పించి అది ఆయన అభిప్రాయము, ఆయన ఆలోచన కాదు. కాబట్టి దేవుని పిల్లారా, యేసుక్రీస్తు గారు ప్రపంచం అంతటి కొరకు దేవుడు పంపించిన రక్షకుడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనము, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ ప్రభువు. భారతదేశంలో ఉన్న వాళ్లకు ప్రభువు, నేపాల్లో ఉన్న వాళ్లకు ప్రభువు, చైనాలో ఉన్న వాళ్లకు ప్రభువు, ఇశ్రాయేలు దేశంలో ఉన్న వాళ్లకు ప్రభువు. వాళ్ళకి వీళ్ళకని తేడా దేవుడి దగ్గర లేదు. ఆయన తండ్రి అయిన దేవుడు, ఆ తండ్రి పంపగా వచ్చిన కుమారుడు యేసుక్రీస్తు, ఆయన అందరికీ సమానమైన వాడు, ఆయన అందరికీ ప్రభువు. కాబట్టి క్రీస్తు వచ్చింది కొందరి కొరకు కాదు, కేవలం ఇశ్రాయేలు కొరకు కాదు, అందరి కొరకు, ప్రపంచ ప్రజలందరి కొరకు.